హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తయ్య అనమాట. మా చిన్న అత్తయ్య అయితే మా ఆడపడుచుకైతే బట్టలైతే పెట్టారనమాట. మన వాళ్ళేంటంటే ఏదైనా డబ్బులు గానీ, ఏదన్నా పెడతారు గదా! మామూలుగా చదివింపులు పెడతారు గదా! ఇక్కడ అట్లా కాదనమాట. చిన్నమ్మలవైతే ఇట్లా తీసుకొస్తారు. మా ఇంట్లో వాళ్ళందరికీ తీసుకొచ్చారు. ఈవెన్ బట్టలన్నీ తీసుకొచ్చారనమాట. ఇదిగోండి అంటే ఒక శారీ రూపంలో తీసుకొస్తారనమాట. శారీసు, పాప వాళ్ళకి బట్టలు, ఇగోండి మా చిన్న పిల్లలకి బట్టలనమాట. మా ఇంట్లో ఈవెన్ ప్రతి ఒక్కళ్ళకైతే బట్టలు తీసుకొచ్చారు. అలాగే మా కాబోయే ఆడపడుచుకైతే స్టీల్ సామాను గూడా అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళ రివాజ్ ఇట్లా ఉంటది. ఇదిగోండి చూడండి, వీళ్ళొచ్చేసి బర్తన్ సామానంటారు. ఇవొచ్చేసి స్టీల్ సామాను. ఇంకా బట్టలు అందరికీ అనమాట. ఈవెన్ మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పిల్లలతో సహా అందరికైతే బట్టలు తెచ్చారు. ఇంకా వీటితో పాటయితే గోల్డ్ గూడా తీసుకొచ్చారండి అమ్మాయికి. గోల్డ్‌ది లాకెట్ ఉంటది గదా! అదేసైతే లాకెట్టు, పట్టీలు అవైతే తీసుకొచ్చారనమాట. నోస్ పిన్ అదే ముక్కు పుడకలు అవన్నీ అయితే తీసుకొనొచ్చారు. పట్టీలు అవన్నీ. ఇట్లా ఉంటదనమాట. ఆల్రెడీ మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలకి పెళ్ళైనప్పుడు గూడా మా అత్తయ్య, మా మావయ్య అయితే ఇలాగే తీసుకెళ్లారనమాట. చూడండి శాలువాలు, షద్దర్లు, మళ్ళీ ఇలాగే డ్రెస్ మెటీరియల్స్, అలాగే స్వెటర్స్, ఈవెన్ ప్రతీదీ స్టీల్ సామాను దగ్గర నుంచి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే తీసుకొస్తారనమాట. ఇయన్నీ తీసుకొచ్చారనమాట. మా ఆడపడుచుకైతే సారీలాగా తీసుకొచ్చారు. అంటే అందరికి చూపిస్తారనమాట. ఇట్లా తీసుకొచ్చి మంచం మీద పెట్టేసి ఏమేమి తీసుకొచ్చారు వాళ్ళ పిన్ని వాళ్ళు అనేది పెడతారనమాట. ఇంకొకటేంటంటే రోజు గూడా వాళ్ళ మామయ్య వాళ్ళు గూడా తీసుకొస్తారండి. సారెలాగా అన్ని తీసుకొస్తారు. మా మామయ్యకి, మా అత్తయ్యకి బంగారపు రింగ్స్ గానీ ఏదన్నా తీసుకొస్తారనమాట.